మీరు అన్నంలోకి, పులావ్‌లోకి లేదా చపాతీలోకి మంచి సైడ్ డిష్ వెతుకుతున్నారా? అయితే ఈ డ్రై చికెన్ కర్రీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నమస్తే. నేను మీ జోష్నాదిరి. జోడీ క్యూజన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. దీని తయారీ విధానం: ముందుగా మసాలా తయారీ. 2 స్పూన్ల గసగసాలు. మనం చేసేదంతా డ్రై రోస్టేనండి. దాల్చిన చెక్క, లవంగాయలు, మిరియాలు, యాలుక్కాయలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు, 1 స్పూను సోంపు. సోంపు వేస్తేనే రుచిగా ఉంటుందండి. గుప్పెడు జీడిపప్పు. జీడిపప్పు ప్లేస్‌లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వీటినన్ని దోరగా వేయించి మెత్తని పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇక్కడ కేజీంపావు చికెన్ తీసుకున్నాను. చికెన్‌ని ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక జాలీలో వేసుకొని నీరంతా పోయేలాగా ఉంచుకున్న తర్వాత చికెన్‌ని ఒక కడాయిలో వేసుకోవాలి. ఆజ్యాన్ని సెపరేట్‌గా వేసుకోండి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇక్కడెక్కడ మనం నూనె అనేది వాడట్లేదు. ఆల్రెడీ మనకి చికెన్ నుంచి కొద్దిగా నూనె అనేది రిలీజ్ అవుతుంది. ఇలా ఉడికే ప్రాసెస్‌లో మనకి నీరనేది వస్తుంది. ఈ నీటితోనే మనం చికెన్ మొత్తం ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకుంటూ ఉండటం వల్ల చికెన్ అనేది ఈవెన్‌గా ఉడుకుతుంది. ఇలా నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడకపెట్టుకొని చికెన్నంతా సెపరేట్ చేసుకోవాలి. తరువాత అదే బాండీలో నూనె వేసుకోవాలి. నూనె కాగాక నిలువుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేగాక 2 పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఉల్లిపాయలనేది మగ్గిన తర్వాత దానిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలనేది రంగు మారిన తర్వాత ముందుగా పట్టుకున్న మసాలా పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్‌ని ఉల్లిపాయలలో వేసిన తర్వాత అదే జార్‌లో నీరు వేసుకొని ఆ నీటిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలియపెట్టుకొని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దానిలో మీ రుచికి సరిపడినంత కారం, నేనిక్కడ 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మీకు రుచికి సరిపడినంత కారం వేసుకొని ముందుగా ఉడకపెట్టిన ఈ చికెన్‌ని ఈ మసాలా మిశ్రమంలో వేయాలి. చికెన్ వేసిన తర్వాత మొత్తం ఒక్కసారి బాగా కలుపుకొని చిన్న మంట మీద 15-30 నిమిషాలు సమయం పడుతుంది. ఒకవేళ ఉప్పు గనుక సరిపోకపోతే ఈ స్టేజ్‌లోనే వేసుకోండి. ఇలా ఉడికే ప్రాసెస్‌లో మీకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. కూర తిప్పుకునేటప్పుడు ముక్కలు విరగకుండా ఉండాలంటే నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటం వల్ల మీకు ముక్కలనేవి విరగవు. కూర అనేది ఎక్కడ మాడకుండా ఉంటుంది. మసాలా అనేది ఈవెన్‌గా ముక్కలకి పడుతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన డ్రై చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కూర తయారీ విధానం మీకు బాగా అర్థమైందని, మీ ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు ఈ కూరని తయారు చేసి రుచి ఏ విధంగా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.